ఈ ఒక్క చిన్న మిత్ ఒక అబార్షన్కి కారణమైందండి. ఈ పేషెంట్ పేరు ఉషా. ఈమె నా దగ్గరికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి టర్మినేషన్ కోసం వచ్చారు. 2 పిల్లలు ఉన్నారు కదండి, ఏదైనా ప్రాపర్గా కాంట్రసెప్షన్ వాడచ్చు కదా అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పారు, 2వ పాప తర్వాత కాపర్టీ వేయించుకున్నాను మేడం, కానీ దానివల్ల చాలా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అని లాస్ట్ మంత్ మా హస్బెండ్ రిమూవ్ చేయించారు అని. ఈ కాపర్టీ అనేది పిల్స్లా కాదండి, ఇందులో ఏ విధమైన హార్మోన్స్ కూడా ఉండవు. ఇది జస్ట్ కాపర్ అయాన్స్ని రిలీజ్ చేసి యూట్రస్ని స్పర్మ్స్కి ప్రెగ్నెన్సీస్కి ఫేవరబుల్గా లేకుండా చేస్తుందంతే. ఈ కాపర్ టీకి లేదా లూప్కి మీ ఆకలి మీద కానీ, మీ మెటబాలిజం మీద కానీ, మీ ఫ్లూయిడ్ రిటెన్షన్ మీద కానీ, లేదా వెయిట్ మీద కానీ ఏ విధమైన ఇంపాక్ట్ కూడా ఉండదు. ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలామంది ఆడవాళ్ళల్లో ఆహారంలో వచ్చే మార్పుల వలన కానివ్వండి, నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఎక్సర్సైజ్కి టైం ఉండకపోవడం, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన కానివ్వండి వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాని పాపం ఈ కాపర్టీని బ్లేమ్ చేసి రిమూవ్ చేయడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వరు సరికదా, ఇలా అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ ఛాన్స్ కూడా పెరుగుతుంది. సో మీకు ఈ వెయిట్ గెయిన్ గురించి కానీ, కాంట్రసెప్షన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్తో ఓపెన్గా మాట్లాడండి. టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.